హాయ్ మామ్స్, ఏంది మా ఫ్రెండ్ ఎత్తుకున్నాడు అనుకుంటారా ఫోను. వీడు నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకంటే ఫారినర్స్ నాకు కొంచెం క్లోజ్ అయ్యారు. 2-3 డేస్ మా రెస్టారెంట్కి వచ్చి వాళ్ళు మమ్మల్ని బీచ్కి అయితే ఇన్వైట్ చేశారు. మేము బీచ్కి వెళ్తున్నాము. వీడి సంతోషం అద్దుపట్టలేకపోతున్నాము. డాన్స్ వేస్తూ వస్తున్నాడు. ఇంకేమో నేనైతే ఎదుగుతున్నాను ఎక్కడున్నారని చెప్పి. ఎక్కడున్నారో మెసేజ్ అయితే చేశారు, బిగినీ బీచ్కి రమ్మని చెప్పి. మేమైతే వచ్చినాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బిగినీ బీచ్ అని చెప్పి. ఇదే బిగినీ బీచ్. అంటే అమ్మాయిలు మొత్తం ఇప్పుడైతే ప్రైజ్ లేరు. అందుకే వీడియో అయితే తీస్తున్నాను. అయితే మాత్రం మంచిగా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మేము పోవాల్సింది ఇదేంటి మెడికల్కి పోవాలి. మేము మెడికల్కి పోకుండా ఒక 10 మినిట్స్లో వస్తామని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసి అమ్మాయి కోసం వెతుకుతున్నాము. ఉన్నారు, కనిపించారు, అక్కడైతే ఉన్నారు. చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. మీకు కనపరాగలేదు అనుకుంటా. వెళ్ళే దగ్గరికి వెళ్ళి చూస్తాను. మా రంజన సంతోషం అద్దుపట్టలేకపోతున్నాము. నా వెనకాల ఎగురుతా వస్తున్నాడు. ఎందుకంటే ఇలా పిలిచిన ఫారినర్స్ చాలా రేరు. పిలిచారంటే ఒక ఉంటుంది ఏదో ఒకటి. చూడండి, కొంచెం అయితే అలా ఆడుకొని బీచ్లోకి అయితే దూకినాము. కొంచెం ఫొటోస్ అవి పెట్టలేనులేండి, ఎందుకంటే మా ఇంట్లో అందరూ అవన్నీ ఫొటోస్ ఏం పెట్టలేను. ఓకే, జస్ట్ ఒక ప్లేయింగ్ గేమ్ది అప్లోడ్ చేస్తున్నాను అంతే. ఇలాగే లాస్ట్ టైం సోకియా అమ్మాయి కూడా ఇలానే పిలిచింది. అప్పుడు నేను ఒక్కనే పోయాను. అప్పుడు వీళ్ళంతా ఈసారి పిలిస్తే మమ్మల్ని కూడా పిలిచిరా అని చెప్తే ఇప్పుడైతే వీడిని తీసుకొచ్చాను. అలా కొంచెం గేమ్ ఆడుకొని స్విమ్మింగ్ దూకి ఫోటోలు అయితే తీసుకున్నాం. తింది వచ్చి ఇటలీ, తనది వచ్చి జర్మనీ. ఇద్దరు ఇక్కడికి ట్రావెల్లో ఫ్రెండ్స్ అయ్యారంట వాళ్ళిద్దరు. ఇక్కడికి వచ్చాక నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగారు, ఇచ్చాను, నేను తీసుకున్నాను.